రాజగోపాల్ ఒక్కరు చాలు. నేను రమ్మన్నప్పుడు రాని పోలీసులు పట్టుకపోతురంట, బయటికి వెళ్తే పోలీసులు పట్టుకపోతురంట. మళ్ళీ చెప్తున్నాను శివారెడ్డి, ధర్నాలు ఆందోళనలు నిరసన అవసరం లేదు. పోలీసులకు ఎప్పుడు రన్నా వీళ్ళు బయటికి వెళ్తే పట్టుకపోతురంట. శివారెడ్డి చెప్పండి, వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలనో రాజగోపాల్ రెడ్డి నేను వాళ్ళతో కొట్లాడి ప్రభుత్వం తరఫున నా శాయశక్తులు కృషి చేసి వీళ్ళకి మాక్సిమం న్యాయం చేపిస్తా. పోకుండా పోవడమా, కంపెన్సేషన్ చేయడమా, ఆయన చుట్టూ వీళ్ళ చుట్టూ పనికిరాని రాజకీయ అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ వీళ్ళు తిరిగిరనుకో వాళ్ళకే నష్టం, నాకు నష్టం కాదు. నేను మండలాల వారిగా మీటింగ్ పెడతా. నా బాధితులు భయం ఉంటది కదా, ప్రతిపక్షం దగ్గర పోతారు, కిషన్ దగ్గర పోతారు, కేటీఆర్ దగ్గర పోతారు, ప్రతిపక్షం దగ్గర పోతుంటే ఎమ్మెల్యే అవినీతి పరుడు దొంగ అయితే నమ్మదగ్గ వ్యక్తి కాదన్నప్పుడు పోవాలి. నీకు ఇక్కడ న్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యే కుమ్మక్కైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తోటి రూలింగ్ పార్టీతో కుమ్మక్కైన అంటే నువ్వు పోవాలి వేరే దగ్గరికి. నేనే చెప్తున్నా నీకోసం పోరాటం చేసే అవసరం అయితే ప్రభుత్వాలు మార్చేద్దామని చెప్పిన. ఇంతకంటే ఇక్కడ ఎవరు చెప్తాడు? అంత దమ్ముని ఎమ్మెల్యే ఉన్న తెలంగాణలో అవును ప్రభుత్వం మార్చేద్దాం అన్నారు మీరు, కరెక్టే. ఎట్లా మారుస్తారే? అంతకంటే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండి అట్లా చెప్పిన తర్వాత వీళ్ళు ఎక్కువ దీన్ని కొందరు